కొద్ది రోజుల క్రితము ఐక్యరాజ్య సమితిలో భారతదేశము ఒక G4 రిఫార్మేషన్స్ అని చెప్పి ఒక డీటెయిల్డ్ ప్లాన్, అంటే ఐక్యరాజ్య సమితి ఒక ఫ్రోజన్ మెకానిజం అయిపోయింది. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అనేది జరగడం లేదు, న్యాయము జరగడం లేదు, ఎన్నో సమస్యలకు పరిష్కారం అనేది వీళ్ళు వెతకడం లేదు. కాబట్టి రిఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి భారత్ ఒక డీటెయిల్డ్ ఒక రిఫార్మ్స్ ప్లాన్ ఇచ్చాం. ఎవరి తరఫు నుంచి? G4 నేషన్స్, అంటే ఒక జపాన్, జర్మనీ, మీకు అలాగే బ్రెజిల్, వీళ్ళు మనల్ని అంటే మా తరఫు నుంచి ఒక డీటెయిల్డ్ ప్లాన్ ఇవ్వండి అంటే మీకు రుచిరా కాంబోజ్, ఈవిడ ద పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫర్ ఇండియా, ఈవిడ ఇచ్చారు. సో ఇమీడియట్గా నిన్నటికి నిన్న ఏం జరిగింది అంటే మీకు UFC అని అంటారు, అంటే యునైటింగ్ ఫర్ కాన్సెన్సస్ అని అంటారు. సో వీళ్ళు ఎవరు అంటే ఒక 20 దేశాలు, ఇందులో భారత్కి వ్యతిరేకంగా శత్రు దేశాలే ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు 1995లో వీళ్ళు ఇలాంటి ఒక గ్రూప్ యునైటింగ్ ఫర్ కాన్సెన్సస్ అని అంటారు. సో ఇందులో మీకు ఎవరు ఉంటారు అంటే పాకిస్తాన్, టర్కీ, కెనడా, అర్జెంటీనా, అలాగే సౌత్ కొరియా, ఇలాంటి దేశాలు ఇందులో ఎక్కువగా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడే దేశాలు. సో వీళ్ళు ఏం చేశారు, మేము కూడా ఒక రిఫార్మ్స్ ప్లాన్ ఇస్తాము అని చెప్పి వీళ్ళు UFC ప్లాన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఇచ్చిన తరువాత భారత్ అవుట్ రైట్ దీన్ని రిజెక్ట్ చేసింది. అంటే మరి UFC వాళ్ళకు కూడా అధికారం ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితి అన్న తర్వాత 193 దేశాలు, ఇందులో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో వీళ్లకు తప్పించి ఎవరైనా కూడా ఓటింగ్ వెయ్యొచ్చు, వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, ఇలాగేది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. సో ఇందులో 20 దేశాలు కూడా కలిసికట్టుగా భారత్ ఇచ్చిన ఈ రిఫార్మ్స్ ప్లాన్ మేము రిజెక్ట్ చేస్తున్నాము. అంటే ఏంటి, ఈ 5 మెంబర్స్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు చూసారా, వీళ్ళ ఎక్స్పాన్షన్ అనేది అవసరమే లేదు. మీకు 5 దేశాలు ఉంటే చాలండి, కొత్తగా ఎవ్వరూ అక్కర్లేదు. కానీ మీకు నాన్ పర్మనెంట్ మెంబర్స్లో మాత్రము మీరు ఒక 20 దేశాలకు పైగా వీళ్ళను చేర్చుకోవాలి. టోటల్గా 26 దేశాలను మీరు ఎంచుకోవాలి అని చెప్పి వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. ఇమీడియట్గా ఈ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు కదా, అబ్బో ఇది చాలా బాగుందే అంటే ఏంటి, మా కుర్చీకి ఎక్కడా కూడా, మా పవర్కి ఎక్కడా దోకా లేదు. కానీ ఇక్కడ భారత్ ఏం చేస్తుంది, ఇలా కాదురా, 5 కాదు 10 మంది అక్కడికి రావాలి అని చెప్పి మనం చెప్తున్నాం. ఆటోమేటిక్గా ఎవడైతే అధికారంలో ఉన్నాడో వాడు ఒప్పుకోడు కదా. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడారు. దాంతో భారత్ వైపు నుంచి వస్తున్న రెస్పాన్స్ మనం ఎంతలాగా వెళ్ళిపోయాము అంటే ఇది టోటల్గా ఒక ఫెయిల్యూర్ మోడల్. ఎందుకు, 54 ఆఫ్రికా దేశాలు, ఆఫ్రికన్ యూనియన్ అంటాం, ఈ దేశాలకు సంబంధించి ఒక మెంబరు కూడా మీకు పర్మనెంట్ మెంబర్స్గా లేరు, నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఉండే అవకాశం లేదు. అంటే ఆఫ్రికా ఖండానికి మీరు అన్యాయం చేస్తున్నారు. అలాగే మీరు చూసారనుకోండి ఆసియా ఖండము నుంచి ఎవరు రిప్రజెంటేట్ చేస్తారు, దానికి సంబంధించి ఎటువంటి మాటలు లేవు. అంటే గ్లోబల్ సౌత్ అని మేము ఏదైతే మాట్లాడుతున్నామో దానికి వ్యతిరేకంగా ఎవరండి, పాకిస్తాన్ వాడు ఉన్నాడు. అంటే సొంత జాతికి, ఆసియా ఖండానికి వాడు అన్యాయం చేస్తున్నాడు. ఇది మీకు రుచిరా కాంబోజ్ మాట్లాడింది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ యునైటింగ్ ఫర్ కాన్సెన్సస్ అని అంటున్నాను చూసారా, ఈ గ్రూపులో మీకు కొన్ని దేశాలండి, ఇప్పుడు మనం ఏమన్నాము, ఏషియా పసిఫిక్ దేశాలు 2 ఉండాలి. ఆటోమేటిక్గా వీళ్ళు ఏమనుకున్నారు, జపాన్, ఇండియాకు పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలని వీళ్ళు మాట్లాడుతున్నారు. నో అలా కుదరదు, ఏషియా ఖండం నుంచి ఎవరు ఉండకూడదు. అలాగే మీకు లాటిన్ అమెరికా అంటే ఎవరు, బ్రెజిల్ని పర్మనెంట్ మెంబర్గా పెట్టండి, ఇది మనం చెప్తున్నాము. కుదరదు అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు, అర్జెంటీనా వాళ్ళు. అలాగే మీరు చూసారనుకోండి ఇంకొక చెత్త దేశము ఇటలీ, వీళ్ళు కూడా ఈ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళేమన్నారు, నో ఎక్స్పాన్షన్ ఆఫ్ పర్మనెంట్ మెంబర్స్. ఎందుకు, ఒకవేళ ఇటలీ సపోర్ట్ చేస్తే జర్మనీకి అక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ వస్తుంది. అంటే మీకు తమ సొంత ఖండము ఎదగకూడదు, ఇది వీళ్ళ ఆలోచన. సో ఇలాంటి ఒక బ్యాడ్ గ్రూప్ ఇవాళ యునైటెడ్ నేషన్స్కి వచ్చి ఇలాంటి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, రిఫార్మ్స్ ప్లాన్ ఇచ్చారు. ఇండియా టోటల్గా దీన్ని రిజెక్ట్ చేసింది. మీరు ఇవ్వాలి అంటే, ఆఫ్రికా ఖండానికి న్యాయము జరగాలి అంటే వాళ్ళని తీసుకురండి. G20కి ప్రెసిడెంట్గా మేము ఉన్నప్పుడు మేము ఏం చేసామండి,
ఆఫ్రికా ఖండము ఇందులో ఉండాలి, ఆఫ్రికా ఖండానికి మీకు G20లో మీరు ప్లేస్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చినప్పుడు G20లో ఆఫ్రికా యూనియన్ యొక్క అధ్యక్షుడు మోదీ గారిని పట్టుకొని బోరున ఏడ్చాడు. అంటే మాకు కూడా ఇవాళ ఇంత పెద్ద వేదికలో గుర్తింపా, భారత్ నువ్వు చాలా గొప్ప పని చేశావు, ఇది కావాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రుచిరా కాంబోజ్ ఇంతలాగా ఆవిడ మాట్లాడుతున్నారు కదండి, ఒక సందర్భంలో కూడా భారత్కి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వండి అని మనం అడగలేదండి. మనము ఆఫ్రికా గురించి మాట్లాడుతున్నాము, అరబ్ యూనియన్ గురించి మాట్లాడుతున్నాము, లాటిన్ అమెరికా గురించి మాట్లాడుతున్నాం. వీళ్లకు పెద్దపీట వేయండి, వీళ్లను మీకు యునైటెడ్ నేషన్స్లో మీకు వాళ్ళకి గుర్తింపుని ఇవ్వండి. ఇంతకాలం మీరేనా, మీరు చెప్పేదే మేము వినాలా? ఆఫ్రికా ఇంత పెద్ద ఖండం, 54 దేశాలంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద ఖండము, ఎన్ని దేశాలు ఉంటాయి. మరి వీళ్ళకి మీరు న్యాయం చెయ్యాలి కదా, గ్లోబల్ సౌత్కి న్యాయం చెయ్యాలి కదా. ఇది మనం ఇవాళ మాట్లాడుతున్నాం. కానీ ఆ గ్రూప్ని చూసారనుకోండి, ఈ గ్రూప్ యొక్క ఒకే ఉద్దేశం ఏంటి, ఈ G4 అనబడే ఈ నేషన్స్ వీళ్ళని వ్యతిరేకించాలి, వీళ్ళని ఏదో ఒక రకంగా ఆపాలి. వీళ్ళు ఐక్యరాజ్య సమితిలోకి వచ్చి పర్మనెంట్ మెంబర్షిప్ని సాధించారనుకోండి, మీకు ఎంతలాంటి సిచ్యువేషన్ అయిపోతుంది అంటే వీళ్ళ శక్తి ముందు ఈ పర్మనెంట్ 5 మాట్లాడలేరు. మీకు ఎలా ఉందంటే, మీకు ఈ యునైటింగ్ ఫార్ కాన్సెన్స్ కంట్రీస్ అని చెప్తున్నాను చూసారా, ఇందులో చైనా వాడు ఒక అబ్జర్వర్ అండి, అలాగే ఇండోనేషియా ఇంకొక అబ్జర్వర్. చైనా ఎవరండి, పర్మనెంట్ మెంబర్లో ఉండే ఒక సభ్యుడు. వీడు ఈ ఎక్స్పాన్షన్ని మేము ఒప్పుకోము అంటే నీ సీటును కాపాడుకోవడానికి, నీ పవర్ని, నీ వీటో పవర్ని కాపాడుకోవడానికి ఈ ఎక్స్పాన్షన్ ఒప్పుకోవడం లేదు. ఇదే కదా అర్థం. ఇదే రుచిరా కాంబోజ్ అడిగింది, చైనా వాడికి ఇక్కడ ఏంటి పని, చైనా వాడు ఎందుకు ఈ గ్రూప్లో ఉన్నాడు, వాడెందుకు అబ్జర్వర్గా ఉన్నాడు, పాకిస్తాన్ని కాపాడడానికి, ఇటలీ, కెనడా లాంటి దేశాలను కాపాడడానికి ఉన్నాడా, వీడికి ఇక్కడ ఏంటి పని అన్నప్పుడు మాట్లాడడానికి ఒక్కళ్ళు కూడా అక్కడ లేరండి. అంటే టోటల్గా ఒక ఫాల్టీ ప్లాన్ ఇచ్చి ఇదే కరెక్ట్, పర్మనెంట్ 5 ఇలా ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పాన్షన్ వద్దు అని చెప్పి వీళ్ళు చెప్పడము, ఇమీడియట్గా పర్మనెంట్ 5 నేషన్స్ కూడా ఇదేదో బాగానే ఉంది కదా అని చెప్పి వాళ్ళు అనుకోవడము ఎంత ఒక తప్పుడు వ్యవహారమో చూడండి. అంటే మీరు డెమోక్రటిక్గా ఆలోచించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వాళ్ళకి కూడా గుర్తింపు ఇవ్వాలి, ప్రతి వాళ్ళకు కూడా పెద్దపీట వెయ్యాలని మనం మాట్లాడుతున్నాము. కానీ అలా కాదు, భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ రోజు రోజుకి ఇక్కడ ఐక్యరాజ్య సమితిలో పెరిగిపోతుంది. ఇవాళ వీళ్ళకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తే రేపు ఎవరూ కూడా వీళ్ళని వ్యతిరేకించలేరు. వీళ్ళు తమ వీటో పవర్ని వాడడం మొదలు పెడితే అందరికీ కూడా ఇబ్బంది అని చెప్పి భావించి, నాకు తెలిసి దీని వెనుక అమెరికా వాడు కూడా ఉన్నాడు. అప్పుడు దీనికి నేను ఆలోచించే ఒకే మార్గం, ఇప్పుడు ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నారు, మిడిల్ ఈస్ట్, అరబ్ దేశాలు మీకంటే బ్రిక్స్లోకి చేరతారా అంటే ఏకంగా 30 అప్లికేషన్స్ వచ్చాయి. ఎంతైంది, 84 దేశాలు. సో భారత్, రష్యా వీళ్ళందరినీ కలపండి, వీళ్ళందరూ కలిపి ఒక కొత్త మీకు యుఎన్ని తీసుకొచ్చారు. అంటే UN 2.0 కొత్త ఐక్యరాజ్య సమితిని తీసుకొచ్చారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చైనా వాడు ఉంటే ఆ గ్రూప్లో ఉంటాడు, లేకపోతే రష్యా మిత్రదేశం కదా, నేను మీతో వచ్చేస్తానని ఈ గ్రూప్లోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ గ్రూప్ యొక్క పవర్ ఎంత, అక్కడ ఉన్న ఐక్యరాజ్య సమితి పవర్ ఎంత. 1947లో ఒక ఫ్రాన్సో యూకేనో తమని తాము సూపర్ పవర్ అన్నప్పుడు భారతో, చైనానో, జపానో చాలా చాలా మామూలు దేశాలు. ఇవాళ మీరు జీడిపిని చూడండి, ఆయుధాలను చూడండి, స్పేస్ టెక్నాలజీని చూడండి, భారత్, చైనా, జపాన్ లాంటి దేశాలు దూసుకుపోతున్నారు. కాబట్టి వీళ్ళే మీకు పర్మనెంట్ 5లో ఉండాలి, లేదా పర్మనెంట్ 10 చేయండి, అందులో భారత్, జపాన్, జర్మనీ లాంటి దేశాలను మీరు కలపండి. ఇదే న్యాయబద్ధమైన నిర్ణయం తప్ప ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న UFC ప్లాన్ ఇది టోటల్గా వేస్ట్ అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మరి నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.